మానిటైజేషన్ ఇంపాక్ట్ ప్రాబ్లం వచ్చింది అన్ఒరిజినల్ కంటెంట్తో. ఓకే, సో ఇప్పుడు మానిటైజేషన్ డిజేబుల్ అయిపోయింది. సో అన్ఒరిజినల్ కంటెంట్ ఎలా చెక్ చేయాలి? మీరు పేజ్ రికమెండేషన్కి వెళ్ళండి, అక్కడ ఏదైనా మీకు నోటిఫికేషన్ వచ్చిందా అన్నది చెక్ చేయండి. ఓకే, పేజ్ రికమెండేషన్ అంతా ఓకే ఉంటే సపోర్ట్ ఇన్బాక్స్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి మీరు ఇన్బాక్స్ని చెక్ చేయండి. అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు అని అనిపిస్తే మీ రీల్ సెక్షన్కి రండి. రీల్ సెక్షన్కి వచ్చి రీల్ సెక్షన్లో మీరు వేసిన కంటెంట్ మొత్తం ఒరిజినల్ కంటెంట్ అయితే మీరు అందులో ఏదైనా మ్యూజిక్ యాడ్ అయ్యిందా చూసుకోండి. ఇది కాపీ పేస్ట్ చేసిన వాళ్ళకి వచ్చింది అని అంటే ఇంకా మనం ఏం చేయలేము, మొత్తం వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఒరిజినల్ వాళ్ళకి ఇది వచ్చింది అని అంటే నేను ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తున్నాను. అయితే ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే సో రీల్ సెక్షన్కి అయితే వెళ్ళండి. అక్కడ రీల్ సెక్షన్లో మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ రీల్స్ అయితే చేశారో అందులో మ్యూజిక్ ఎక్కడన్నా యాడ్ అయ్యి ఉందా. ఓకే, సో మ్యూజిక్ యాడ్ అయ్యి లేదు, ఉంటే డిలీట్ చేయండి, లేకపోతే చూసుకోండి. ఓకే, సో లేకపోతే మీరు ఇంకేమైనా వేరే వాళ్ళది ఏదైనా యూజ్ చేశారా కంటెంట్ అన్నది చూసుకోండి. ఓకే, సో మీరు కంటెంట్ కూడా ఏం యూజ్ చేయలేదు, మొత్తం మీ వీడియోసే ఉన్నాయి, మీ వాయిసెసే ఉన్నాయి, ఏం మ్యూజిక్ అన్నది వాడలేదు అన్నట్టయితే మీరేం చేయాలి? మానిటైజేషన్ ఇంపాక్ట్ రాగానే అందరు అపీల్ చేసేస్తున్నారు, మళ్ళీ అక్కడ అపీల్ చేసేసేగానే మళ్ళీ మీకు ఆ ఆప్షన్ రావడానికి చాలా టైం అన్నది పడుతుంటుంది. సో మీరు అలాంటి మానిటైజేషన్ ఇంపాక్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్గా అపీల్ చేయకుండా ఫస్ట్ మీరు ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ అగైన్ ఒక 2 days తర్వాత మీరు అన్నీ చెక్ చేసుకున్నారు, అంతా మీ సైడ్ నుంచి ఓకే ఉంది, సో బై మిస్టేక్ వచ్చిండొచ్చు ఫేస్బుక్ వాళ్ళ తరఫు నుంచి, సో అప్పుడే మీరేం చేయాలంటే అపీల్ చేయాలి. అపీల్ చేస్తూ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే రివ్యూలోకి పంపించిన తర్వాత మీరు ఒక మెసేజ్ అన్నది ఫేస్బుక్ వాళ్ళకి పెట్టాలి, అంటే ఒక రిపోర్ట్ చేయాలి. ఒక ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి రిపోర్ట్ చేయాలి. సో మీరు రిపోర్టే ప్రాబ్లం ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం అక్కడ కంటెంట్ అన్నది రాయాలి, అంటే ఒక పారా రాయాలి. ఏంటంటే మన డియర్ ఫేస్బుక్ టీమ్ అని చెప్పి నా ఫేస్బుక్లో అంతా ఒరిజినల్ కంటెంటే ఉంది ఈ పేజ్లో, సో నేను ఎలాంటి అంటే పాలసీని ఉల్లంఘించలేదు, సో మీరు ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి అని చెప్పి మీ రీల్స్ది ఒక స్క్రీన్ షాట్, అంటే మీకు మానిటైజేషన్ ఇంపాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ పేజ్ ఉంటుంది కదా, ఆ మానిటైజేషన్ ఇంపాక్ట్ పేజ్ స్క్రీన్ షాట్ అన్నది అక్కడ అటాచ్ చేసి ఇంక్లూడ్ చేసి సెండ్ చేయాలి. ఒక 2-3 daysలో మీకు అన్నది మీ ప్రాబ్లం ఏది లేకపోతే మీకు అన్నది రిప్లై అన్నది రావడం జరుగుతుంది. ఓకే.